ఓకే, ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. లాజికల్ ఆపరేటర్స్ లో అండ్, ఆర్, నాట్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ట్రిపుల్ ఈసీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మాక్సిమం అన్ని బ్రాంచెస్ వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఇది ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్క బ్రాంచ్ లో సబ్జెక్ట్ లో ఇది ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఇలా అండ్ ఏం చేస్తామంటే నార్మల్ అండ్ అనే కాల్ చేస్తాము. ఇది ఆర్. ఓకే, ట్రూ ఉంటే ఇది ట్రూ తీసుకుంటుంది. ఓకే, టూ వాల్యూస్ సేమ్ గా ఉంటేనే ట్రూ తీసుకుంటుంది. అండ్ వచ్చేసరికి, ఆర్ వచ్చేసరికి ఎనీ వన్. ఓకే, ఇందులో ట్రూ ఉంది, ఇందులో ఫాల్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఏం చేస్తుందంటే టూ పర్సన్స్ ఉన్నారు. ఓకే, నథింగ్ బట్ టూ వాల్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇది ట్రూ ఉంది అనుకోండి. ఓకే, ఇది అండ్ గేట్లో ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అదే ఆర్ గేట్లో ఏమవుతుందంటే అది కూడా ట్రూ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంటే ఏమవుతుందంటే అండ్ గేట్ లో రెండు వాల్యూస్ సేమ్ గా ఉన్నప్పుడే కదా ట్రూ అని చెప్తాము. ఇక్కడ కూడా అంతే, రెండు వాల్యూస్ సేమ్ గా లేవు. ఇది ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్. సో దట్ ఏమవుతుందంటే అప్పుడు ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఎక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏదైనా ఒకటి ట్రూ ఉంటే చాలు, అది ట్రూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీకు జస్ట్ ఒక కన్ఫ్యూజన్ వచ్చేది ఎక్కడ అంటే, మరి ఫాల్స్ ఉంటే ఏమవుతుంది సార్? ఓకే, ఇక్కడ టూ వాల్యూస్ సేమ్ గా ఉంటే ఏదైతే సేమ్ వాల్యూ ఉందో అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ట్రూ ఉంది సేమ్ వాల్యూ, సో ట్రూ ప్రింట్ అయింది. ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ వాల్యూ ఏముంది, ఫాల్స్ ఉంది, సో దట్ అందుకే ఫాల్స్ ప్రింట్ అయింది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వచ్చేసరికి ఫాల్స్ కామన్ గా ఉంది, సో దట్ ఫాల్స్ ప్రింట్ అవుతుంది ఆర్ లో. ఓకే, ఇది వచ్చేసరికి ట్రూ ఫాల్స్ ఇది అనుకుంటాం కదా. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూ ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాము. బోత్ ఆర్గ్యుమెంట్స్ అదంతా డిస్కస్ చేసాము ఆల్రెడీ. నాట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఏ ఈక్వల్ టు ఎంత, సపోజ్ ఇక్కడ 8 ఉంది, బి ఈక్వల్ టు 9 ఉంది. సో దట్ ఏమైందంటే ఏ నాట్ ఈక్వల్ టు బి కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, ఇలా నాట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, నాట్ ఆపరేషన్ వచ్చేసరికి ఏంటంటే ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుద్ది. ఓకే, ఇది ఓకే, ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. లాజికల్ ఆపరేటర్స్ లో ఒక్కసారి చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, జీరో ఉంటే అది ఎప్పుడు ఫాల్స్ గానే ట్రీట్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం ఏమని, జీరో ఉంటే ఆల్రెడీ ఓకే డిస్కస్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఇప్పుడు సపోజ్ లాజికల్ ఆపరేటర్ లో జీరో ఉంటే అది ట్రూ, అది ఫాల్స్ గాను, ఓకే అది ఫాల్స్ గాను, వన్ ఉంటే ట్రూ, జీరో ఉంటే ఫాల్స్. ఇది లాజికల్ ఆపరేటర్ లో జరిగే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ స్ట్రింగ్ ఉందనుకో, నథింగ్ బట్ ఎంటీ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఇలా జస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చేసి వదిలేసాం, ఇది ఎంటీ స్ట్రింగ్ అంటాం. ఓకే, ఈ ఎంటీ స్ట్రింగ్ ఉందనుకో దాన్ని ఫాల్స్ గా తీసుకుంటుంది. సపోజ్ ఇది ఎంటీ స్ట్రింగ్ కాకుండా బి అనే దాంట్లో సపోజ్ ఒక కంటెంట్ ఉంది, అదే ఏదో ఒకటి ఉంది ఏబిసి అని, సో దట్ ఇది ఏమని తీసుకుంటుంది అంటే ట్రూ అని తీసుకుంటుంది. ఓకే, ఎంటీ కంటెంట్ ఉంటే ఫాల్స్ అని, కంటెంట్ ఉంటే ట్రూ అని. ఓకే, అలానే నల్, అన్డిఫైన్ అంటే కూడా చూద్దాము. నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ నల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక వాల్యూ తీసుకున్నారు ఏ ఈక్వల్ టు నల్, ఇనిషియల్ గా మీకు వాల్యూ తెలియదు, సో దట్ అందుకని ఏం చేస్తామంటే నల్ అని డిఫైన్ చేసుకున్నాం, సో దట్ అందులో వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. అదే అన్డిఫైన్ కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటి అంటే, అన్డిఫైన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు వేర్ ఏ అని వదిలేశారు, వేర్ ఏ అని డిఫైన్ చేసి వదిలేశారు, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, అంటే ఐ మీన్ వాల్యూస్ ఏమి అసైన్ చేయలేదు. సో దట్ మనకి ఎప్పుడైనా ప్రింట్ చేస్తున్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ లో ఏం ప్రింట్ అవుతుంది అంటే అన్డిఫైన్, అంటే మీరు వాల్యూ ఏమి అసైన్ చేయలేదు, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని వదిలేశారు అని చెప్పుద్ది అన్డిఫైన్. ఓకే, నాట్ ఏ నెంబర్ వచ్చేసరికి ఎప్పుడు చెప్తుందంటే, మీరు ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని అథమెటిక్ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, దినేష్ అని తీసుకుని దాన్ని ఆపరేషన్ అలా చేయగలరు. ఇప్పుడు అథమెటిక్ ఆపరేషన్ ఇలాంటివి ఏం చేయగలరు. ఇప్పుడు సపోజ్ దినేష్
అండ్ వెబ్ డెవలప్మెంట్ అని తీసుకున్నారు. ఏలో దినేష్, బిలో వెబ్ డెవలప్మెంట్ అని తీసుకున్నారు. సో దట్ ఇప్పుడు రెండింటికి ప్లస్లు అవి చేస్తే ఏమొస్తుంది, నాట్ ఏ నంబర్ అని వస్తుంది. ఓకే, ఇలాంటి కండిషన్స్ ఏమున్నా, నల్, అన్డిఫైన్, నాట్ ఏ నంబర్, ఇలాంటివి ఏమున్నా మనకి ఏం చెప్తుందంటే ఇది ఫాస్ట్ గానే తీసుకోమని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్, ఇది బాగా వాడతాము. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషన్ ఇక్కడే అర్థమైపోయింది కదా, ఏదైనా కండిషన్. ఇప్పుడు సపోజ్ 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఓటు ఓటు లేదు, 18 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళకి ఓటు వేయచ్చు. సో ఇది ఒక కండిషన్. ఇలానే సేమ్ ఒక ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి టికెట్స్ ఏం చేస్తారు, సినిమాస్ లో కానీ, సినిమాస్ లో ఏం చేస్తారు, ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పైన పై రోల్ ఇస్తారు, సెకండ్ బుక్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ రోల్ ఇస్తారు, లేదంటే ఫ్రంట్ లో ఇస్తారు. సో దట్ ఇది ఒక కండిషన్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కండిషనల్ లో మనకి ఏమైనా ఉంటాయంటే కండిషనల్, నెక్స్ట్ వచ్చేసరికి ఇటరేటివ్ ఉంటాయి. ఓకే, కండిషనల్ లో ఇటరేటివ్ ఎందుకు ఎందుకు ఇలా డివైడ్ అయ్యాయి అంటే, ఓకే, మనం వచ్చేసరికి బేస్డ్ ఆన్ అవైలబుల్ ఆప్షన్స్. ఓకే, మనం ఏం చేసామంటే మన మన దగ్గర ఉన్న ఆప్షన్స్ బట్టి దాన్ని డివైడ్ చేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర ఇఫ్ ఎల్స్ లో ఏంటంటే, ఇప్పుడు ఒక కండిషన్ రైట్ అనుకోండి. ఓకే, ఆ కండిషన్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అది ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఇప్పుడు దీని మీద ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాము. ఏం రాసి ఏం చేద్దామంటే దాన్ని మన దగ్గర ఉందిగా ఆ పీ వాల్యూలో ఇందులో డెమోలో ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నేను ఏం చేశానంటే వేర్ వేరియబుల్ ఏ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ వేర్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాను. ఓకే, 18 కన్నా ఓకే, దీంట్లో కన్నా ఒక ప్రాంప్ట్ తీసుకున్నాను. ఓకే, ప్రాంప్ట్ తీసుకొని చెప్తే కొద్దిగా నీట్గా ఉంటుంది కదా. ఓకే, ప్రాంప్ట్ తీసుకున్నాను. ఏమని ప్రాంప్ట్ తీసుకొని ఎంటర్ యువర్ ఏజ్ అని టైప్ చేశాను. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఒకవేళ 18 అనుకోండి, ఓకే, యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్తాను. ఓకే, ఒకవేళ 18 కాకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తాను. నెక్స్ట్ లేదంటే వద్దులే అలా చెప్తాను. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 18, లెస్ దాన్ 18 అయితే లెస్ దాన్ 18 అయితే ఏం చెప్తామంటే లెట్ ఎక్కడ డిస్ప్లే చేద్దాం అన్నాం కదా. సో దట్ ఇక్కడ ఆల్రెడీ క్వారీ సెలెక్టర్ రాసుకున్నాం కాబట్టి ఈ క్వారీ సెలెక్టర్ని ఇక్కడ రాసేద్దాం. ఏం చేద్దామంటే ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పాం. ఓకే, ఎల్స్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. జస్ట్ దీన్ని చేసి ఫ్రెష్ నేను 18 ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు చూద్దాం. ఏమైతే ఓకే, లెస్ దెన్ 18. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ అని తీసుకోవాలి. వాళ్ళు చేంజ్ అవ్వకపోతే సారీ. Fine. Next.
ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇన్నర్ టెక్స్ట్ వాడుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇన్నర్ టెక్స్ట్ నథింగ్ బట్ ఇందులో ఉన్న టెక్స్ట్ ని యాడ్ చేయాలనుకుంటే ఇలా కూడా వాడుకోవచ్చు. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ కొన్ని కేసెస్ లో వర్క్ అవ్వదు. అలాంటి కేసెస్ లో ఇన్నర్ టెక్స్ట్ వాడుకోండి. ఓకే, ఇన్నర్ టెక్స్ట్ కూడా ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే బేసిక్ యూజర్ని అడిగాము అంటే ఏజ్ ఎంత అని. సపోజ్ 18 అని కొడితే ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకవేళ యూజర్ వచ్చేసరికి 20 బిలో కొడితే ఇప్పుడు సపోజ్ 17 క్లిక్ చేస్తే ఏం రావట్లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అలా చూద్దాం. ఓకే, ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఫ్రెష్ నాట్ ఎలిజిబుల్ టు ఇలా డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని కేసెస్ చూసుకున్నాం. ఇలా కాదు, డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి లక్కీ నెంబర్, లక్కీ డిప్ అంటే లక్కీ డిప్ తెలుసు కదా, అంటే ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఆల్రెడీ ఒకటి చూసాం కదా, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఆల్రెడీ ఇఫ్ క్లాజ్ ని ఇఫ్ ఎల్స్ ని చూసాము. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అయితే ఏమవుతుందో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ ఒక ర్యాండమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఉందాము. ఓకే, లక్కీ డిప్ లాగా. ఓకే, వేర్ బి ఈక్వల్ టు ఏం చేశానంటే నేను 0 to 9 లో ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఇచ్చేసాను. ఓకే, లక్కీ నెంబర్. ఓకే, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ని ఏం చేస్తామంటే జావాలో, సిలో, C++లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆ వర్డ్లో నెక్స్ట్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకుంటాము. అంటే అంటే కాన్స్టెంట్ గా ఇప్పుడు క్లాసెస్ కి మెథడ్స్ కి అయితే క్లాసెస్ లో అయితే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ తీసుకుంటాము. మెథడ్స్ లో వచ్చేసరికి మనకి యూజర్ కి ఐడెంటిఫై అవ్వడం కోసం ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ చూసామంటే ఇక్కడ నార్మల్ అంటే వేరియబుల్స్ కాబట్టి ఓకే ఓకే ఎప్పుడైతే మెథడ్స్ అలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు లేదంటే ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు అది ఒక ఫిక్స్డ్ అంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం అవడం కోసం ఈజీగా అంటే ఇది ఒక మెథడ్ ఓకే ఈజీ ఫంక్షన్ ఓకే ఇలా అర్థం అవడం కోసం ఓకే అది వచ్చేసరికి లక్కీ నెంబర్ 9 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాని enter any number. Okay, enter any number from 0 to 9. From 0 to 9. Okay. Okay, ఇలా ఇచ్చాను. ఈ యూజర్ ఒక 8 చేసాడు అనుకో. సపోజ్ ఇప్పుడు యూజర్ వచ్చేసరికి లెస్ దాన్ క్లిక్ చేశాడు అనుకో. లెస్ దాన్ లక్కీ నెంబర్ అయితే అంటే లెస్ దాన్ 9 అయితే అంటే నెంబర్ ఓకే సింపుల్ ఏం చేద్దాం అంటే సింపుల్ ఏం చేద్దామంటే యూజర్ ఇప్పుడు ఎల్సిఫ్ లో ఈక్వల్ టు లక్కీ నెంబర్ కొట్టాడు అనుకోండి. ఈక్వల్ టు కొడితే లాంగ్వేజ్ ఛాలెంజ్ ఇలా ఒక జస్ట్ ఒక కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. ఓకే, అదే కానీ గ్రేటర్ దెన్ పెడితే ఓకే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే లెస్ దెన్ కొట్టాడు అనుకుంటా. ఓకే, నెంబర్ దానికన్నా లక్కీ నెంబర్ కన్నా మనం తీసుకున్న 9 కన్నా తక్కువ కొడితే ఏమవుతుంది అనుకున్నా అంటే ఏం చేద్దాం అనుకున్నా అంటే వావ్ యూ అన్ని అనదర్ ఛాన్స్ అని టైప్ చేద్దాం. అదే కానీ
9 కన్నా ఎక్కువ డిజిట్స్ కొడితే ఏం చేద్దాం అనుకున్నా అంటే లూజ్ ద ఛాలెంజ్ అని పెడదాం. జస్ట్ అంటే మీకు అలసి ఎలా వర్క్ అవుతుంది అని తెలియదు. ఇలా పెట్టాం కదా, జస్ట్ ఒకసారి మన డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయాలి. ఓకే, నేను నెంబర్ నేను ఎంత చదువుతుందంటే 6. యూ వాంట్ ఎంత ఛాన్స్. ఓకే, టూ సార్ ఇంకా ఛాలెంజ్. ఓకే, అదే 9 ప్రింట్ చేస్తాను. వన్ ఎంత ఛాన్స్ వచ్చేస్తుంది. ఓకే, 9 ప్రింట్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ ఎంత ఛాన్స్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ట్రిపుల్ ఆపరేటర్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రిపుల్ ఇద్దాం. ట్రిపుల్ ఇస్తే ఏమవుతుందంటే ఫాల్స్ ఇస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం కదా. ఇది ఇక్కడ ఫాల్స్ ఇవ్వదు, బట్ వచ్చేసరికి ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఫాల్స్ ఇవ్వదు, బట్ ఏం చేస్తుందంటే ఇంకో దానికి స్కిప్ చేస్తుంది. ఓకే, చెప్పాను కదా, ఇది ఎల్స్లో చూసేస్తుంది, ఎందుకంటే ట్రిపుల్ ఆపరేటర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ పార్స్ ఇచ్చాం అనుకోండి, పార్స్ ఇంట్ ఇస్తే ఇది నెంబర్గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని పార్స్ ఇంట్ అంటే పార్స్ కన్వర్ట్ చేద్దాము. ఇంటీజర్ని అంటే స్ట్రింగ్ ఇంటీజర్ పార్స్ ఇంట్ పార్స్ లో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రిపుల్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. జస్ట్ రిఫ్రెష్ 9 ఇచ్చేయండి. వావ్, ఇలా మనం ఇఫ్ ఎల్స్ ని ఎల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దీని బేసిక్ సింటాక్స్ ఆల్రెడీ ఇక్కడ రాసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇటరేటివ్ సింబల్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం డ్రైవ్ ప్రిన్సిపల్ వాడతాము. డ్రైవ్ ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఒక ఇప్పుడు హాయ్ హలో హలో అని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, సో దట్ అది పాసిబుల్ మనకి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ హాయ్ కన్సోల్ డాట్ లాగ్ అని 2 టైమ్స్ రాస్తాం. ఒకవేళ ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ రాయాలి అనుకుంటే అది టూ బ్యాడ్ కదా, సేమ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వాడటము. సో దట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ని తీసుకొని మనం యూజ్ చేసుకుంటాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఎన్ని టైప్స్? 2 టైప్స్, ఫర్, వైల్. ఓకే, ఫర్ లో వచ్చేసరికి ఫర్ ఈచ్, ఫర్ ఇన్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఎరేస్ లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది ఈ ఫర్ లూప్ అన్నది ఎరేస్ ని సింప్లిఫై చేయడానికి, ఎరేస్ ని ప్రింట్ చేయడం సింప్లిఫై చేయడానికి ఫర్ ఈచ్ ఫర్ ఇన్ వాడడం. సో దట్ అవి అక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఫర్ లూప్ వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఓకే, వచ్చేసరికి ఫర్ వైల్, ఫస్ట్ వైల్ డిస్కస్ చేద్దాము. వైల్ ఏంటంటే మనం ఇప్పుడు మనకి వైల్ కి ఫర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇటరేషన్స్ ఎన్నో పక్కాగా తెలుసు, సో దట్ మనం వైల్ యూజ్ చేయొచ్చు. ఓకే, అదే కానీ ఫర్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇటరేషన్స్ తెలియవు, కండిషన్ తెలుసు. ఓకే ఓకే సారీ వైల్ లో వచ్చేసరికి మన కండిషన్ మాత్రమే తెలుసు, బట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియవు. సో దట్ ఆ కండిషన్ యూజ్ చేసుకొని మన కోడ్ ని ప్రింట్ చేస్తాం. అదే ఫర్ లోకి వచ్చేసరికి మనకి లాస్ట్ ఎండింగ్ వాల్యూ తెలుసు. ఓకే, సో దట్ దాన్ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు ఫర్ లూప్ లో, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియవు వైల్ లూప్ లో. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని తీసేస్తాను, కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు వైల్ లూప్, ఫస్ట్ వైల్ లూప్ కదా. ఓకే, వైల్ లూప్ లో ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఈక్వల్ టు 10. ఓకే, నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఫస్ట్ 0 నుంచి చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే 1 to 10 కదా ఇద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను అంటే 10 కన్నా తక్కువ ఉన్నంత వరకు ప్రింట్ చేయమని. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో డాక్యుమెంట్ సేమ్ ఇక్కడ ఏదైతే రాసామో ఇక్కడ దాన్ని తీసుకుని యూజ్ చేస్తున్నాం. క్వారీ సెలెక్టర్ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే
తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఏ ప్లస్ ప్లస్. ఓకే, ఏ ప్లస్ ప్లస్ అయినా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అయినా రాసుకోవచ్చు, ఏది రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ కంట్రోల్, ఓకే, జస్ట్ ఆల్రెడీ సేవ్ చేసాను కాబట్టి నో ప్రాబ్లం చేసాను. ఓకే, 10 ఒకటి ప్రింట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే రిపీట్ అవ్వట్లేదు చూడండి. ఓకే, ప్రింట్ అయింది ఇక్కడ చూసారా, 0 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 0 1 2. ఓకే, కొద్దిగా ఫాంట్ ఇంక్రీజ్ చేద్దాము. ఎలా అంటే ఇందులో వెళ్ళిపోయి 5 10 ఫాంట్ సైజ్. మీ డౌట్స్ అన్ని అలా ఉంచుకోండి, సెషన్లో ఫ్రీగా అడిగాను డౌట్స్ అన్ని. ఓకే, జస్ట్ ఫాంట్ ఇంక్రీజ్ చేశాను. ఓకే, 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ప్రింట్ అయిపోయింది. మనకి ఎప్పటి వరకు 10 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది కండిషన్ యూజ్ చేసుకోండి. అదే ఇది మనం ఫర్ లూప్ అనుకోండి, ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వేరియబుల్ని తీసుకున్నాము. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది అక్కర్లేదు. ఓకే, ఏ ఈక్వల్ టు 0 నుండి తీసుకున్నాము, ఏ లెస్ దాన్ 11. ఓకే, ఏ ప్లస్ ప్లస్. ఓకే, మనకి ఇక్కడ ఇంక ఏ ప్లస్ ప్లస్ అక్కర్లేదు, ఎందుకంటే ప్లస్ కంప్రమైజ్ రిఫ్రెష్. ఓకే, నో చేంజ్. ఓకే, నో చేంజ్. ఓకే, మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఏం చేద్దామంటే చేంజెస్ చేద్దాం. 0 1 2 3 4 5. ఇక్కడ మనం ప్లస్ ఎందుకు ఇచ్చామంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఎలా రాస్తామో ఇక్కడ కూడా అలానే మనం దీనికి రీఅసైన్ చేస్తున్నాం. వచ్చిన వాల్యూస్ అన్నిటిని డాక్యుమెంట్ డాట్ మళ్ళీ దీనికి రీఅసైన్ చేస్తున్నాము. సో దట్ అలా అయితేనే ఇది మళ్ళీ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ 1 స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ కండిషన్లో కలిపి ప్లస్ ప్లస్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏలోకి ఇంకో వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, అలా ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటుంది, నెక్స్ట్ 0 లెస్ దాన్ 6. ఓకే, ప్రింట్ తీసుకొని నెక్స్ట్ లోపలికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యి చెక్ చేసుకుంటుంది కండిషన్, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇలా జరుగుతుంది ప్రాసెస్. ఓకే, ఫర్ ఇట్. ఓకే, ఇది 4 వైల్ గురించి. ఓకే, ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.